తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 2014 నాటికి ఈ ప్రాంతంలో లోటు కేవలం 400 మెగావాట్లే ఉంటుందన్నారు. అంతగా అవసరమైతే కేంద్రం దగ్గర ఉండే మిగులు విద్యుత్తులో 1000 మెగావాట్లు కేటాయించమని విజ్ఞప్తి చేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి గ్రిడ్కు అనుసంధానం చేసుకుంటున్నామన్నారు కేసీఆర్. అవసరమైతే సీమాంధ్రం నుంచి కూడా మిగులు విద్యుత్తును కొనుగోలు చేస్తామన్నారు. మాకుండే గ్యాప్ ఎంత అంటే 418 మెగావాట్ల గ్యాప్ ఉంటుంది. భూపాలపల్లి 600 2014. అప్పుడు తెలంగాణకు ఉండే గ్యాప్ కేవలం 418 మెగావాట్లు మాత్రమే. దీనికి ఎన్ని మార్గాలు ఉన్నాయంటే, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్లో ఉండే పవర్ ప్రొడక్షన్లో సెంట్రల్ గవర్నమెంట్ పాటించే ఒక నియమం ఏంటంటే, రాష్ట్రాలకు ఒక పద్ధతిగా ఒక దామాషాలో దాన్ని కేటాయించిన తర్వాత 10% అన్అలొకేటెడ్ పవర్ ఎవరికి కేటాయించినటువంటి దాన్ని 10% కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తన రిజర్వ్లో పెట్టుకుంటుంది, తన డిస్క్రిప్షన్ కింద పెట్టుకుంటుంది. అది ఎప్పటికీ కేంద్రం దగ్గర 3000 మెగావాట్ల కుషన్ ఉంటుంది. కేంద్రం దగ్గర మాకు ఇట్లా ఉంది, కొత్త రాష్ట్రం ఏర్పడుతున్నాం కాబట్టి ఒక 700 మెగావాట్లు మాకు ఇవ్వండి అని చెప్పి కంఫర్టబుల్గా మేము ఇప్పుడు 2014 మార్చి జూన్ వరకు 1000 మెగావాట్స్ కావాలని అడుగుతాం. ఛత్తీస్గఢ్ నుంచి గ్రిడ్లను అనుసంధానం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఇంకా 2-3 ఇయర్స్ పడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర జెన్కో దగ్గర ఉండే పవర్ ఎంత ఉంటుందంటే 10,609 మెగావాట్లు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటే వాళ్ళ కన్జంప్షన్ మాత్రం ఓన్లీ 7,400 మెగావాట్స్ ఉంది. అంటే ఎంత? దాదాపు 3,000 పైచీలకి ఇంకా వాళ్ళ దగ్గర మిగులు ఉంటుంది. మాకు ఇయ్యరా? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. యాజ్ ఎ నైబరింగ్ స్టేట్ మీ దగ్గరనే కొనుక్కుంటాం మేము. ఇవ్వరా? డినై చేస్తారా? ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారా? రేపు మాతో మీకు అవసరాలు ఉన్నాయా? తెలంగాణతో ఇచ్చిపుచ్చుకున్న దూరంలో బతుకమా? మా జియోగ్రఫికల్ నైబరర్స్ కాదా? మాకుండే అంత 500-600 మెగావాట్ల గ్యాప్కు నీ దగ్గరనే 3,000 మెగావాట్లు ఉంది. ఎస్, వీ విల్ బై పవర్ ఫ్రమ్ యూ. వై ఆర్ యూ వరీడ్? హైకోర్టు అడ్వకేట్లు కూడా 3 నుంచి 4,000 మందే ఉంటారన్నారు. అడ్వకేట్లను చిన్న చూపు చూడటం కూడా తెలంగాణ ఉద్యమానికి ఓ కారణమన్నారు కేసీఆర్. గుంటూరు, విజయవాడ లాయర్లు హైకోర్టు బెంచ్ కోసం పోరాడిన అంశాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంతో ఏకంగా అక్కడి ప్రాంతానికి ఓ హైకోర్టు ఏర్పాటవుతుందన్నారు కేసీఆర్. మీ గుంటూరు అడ్వకేట్లు, మీ విజయవాడ అడ్వకేట్లు ఇక హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి అనేక పర్యాయాలు ధర్నాలు చేసిండ్రు. ఇలా స్వయంగా హైకోర్టు ఆడికి పోతుంటే వాళ్ళు బ్రహ్మాండంగా వెల్కమ్ చేస్తారు కదా. దాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఎవరిని భయపెట్టడం చేస్తున్నావు? ఇది ఎక్కడ పచ్చాబద్ధం? ఇటువంటి బ్లాటెంట్ లైస్తోని అటు న్యాయవాదుల సంఖ్య తప్పు, హైకోర్టు తరలి వచ్చింది. హైకోర్టు తరలి వచ్చి ఏమైందని మాకు అశనిపాతమైంది. వాస్తవానికి సీనియర్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు 1919లో ఏర్పడ్డది. మీది 1954లో ఏర్పడ్డ హైకోర్టు. ఇక్కడ జడ్జీలందరినీ జూనియర్గా పరిగణించి మీరు తెలంగాణ హైకోర్టును ఎక్లిప్స్ చేసిన అన్నాడు. ఇలా తెలంగాణ పోరాటం జరగడానికి ఇది కూడా ఒక భాగమే. ఇక్కడ అన్యాయం జరిగిందనేటువంటి ఆక్రోశం కూడా తెలంగాణ వాదులది ఒక భాగమే. ఇక సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు, హైదరాబాద్ లాంటి అంశాలపై స్పష్టత ఇచ్చిన తర్వాతే విభజనపై ముందుకెళ్లాలంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వైపు ద్రోణంరాజు శ్రీనివాస్ సమర్థించారు. సీఎం చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. పంపకాల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందే అన్నారు. సీఎం చేసిన విశ్లేషణతో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసాయన్నారు ద్రోణంరాజు శ్రీనివాస్. మాకుండే గ్యాప్ ఎంత అంటే 418 మెగావాట్ల గ్యాప్ ఉంటుంది. భూపాలపల్లి 600 2014. ఎవరు కరెక్ట్? ఏ వాదనలో నిజముంది? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఆ విభజనకి ముందు పరిష్కరించాల్సిన అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఆ అంశాల గురించి ఆయన లెక్కలు చెప్పారు. 2 వాదనల్లో వాస్తవాలంతా. ద్రోణంరాజు శ్రీనివాస్ అటు సమైకాంధ్ర వైపు నుంచి నాయకులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రికి మద్దతుగా. ఇటువైపున తెలంగాణకి మద్దతుగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఏ వాదనలో వాస్తవం ఉంది, ఏ వాదన కరెక్ట్ అనేది చర్చలోకి వెళ్ళడానికి మనతో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మజారెడ్డి గారు, అలాగే ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయన్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. మరి కొంతసేపట్లో లైవ్లో విజయవాడ నుంచి చల్సాని శ్రీనివాస్ గారు మనతో పాల్గొంటారు. మొదటిగా పద్మజారెడ్డి గారు చెప్పండి, ఏ వాదన కరెక్ట్? ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన విధానం ఈరోజు చూస్తే
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా మంది తప్పుడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు లేదా ఆ నాయకులు తప్పు పట్టదని పక్కన పెడితే అది వాదన కాదు, వాస్తవాల గురించి చర్చ జరగాలి అనే పదే పదే చెప్పడం కూడా జరిగింది నిన్న ఆయన ప్రసంగంలో. జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఈ రోజు ఇంతకు ముందు చూశాను బీజేపీ జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, మన రాష్ట్రానికి సంబంధించి, ఆయన కూడా వాస్తవాలు ఇవన్నీ వీటి మీద చర్చ జరిగి తీరాల్సిందే అని ఒక జాతీయ పార్టీగా తెలంగాణ అంశం పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పుకునే వెంకయ్య నాయుడు గారు కూడా అదే మాట మాట్లాడినారు. ఖచ్చితంగా ఇవన్నిటి గురించి చర్చ జరగాల్సిందే, దాని గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే అన్నారు. అదేవిధంగా టీడీపీ నాయకుడు కూడా మాట్లాడుతున్నారు, ఇవన్నీ సాధన కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఒక రాష్ట్ర విభజన జరగాలంటే వీటన్నిటి మీద ప్రజలకు అనుమానాలు తొలగించాల్సిన పరిస్థితి ఉంది, ఎంత కేటాయించబోతున్నారు, ఏం చేయబోతున్నారు, నీటి పంపకాలు, నిధుల పంపకాలు, ఉద్యోగస్తుల భద్రత, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భద్రత, వాళ్ళ మానసిక ఆందోళన తొలగించే బాధ్యత, ఇవన్నిటి గురించి సిపిఐ నాయకులు మాట్లాడారు, సిపిఎం నాయకులు మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి మాటలు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనుకోవచ్చు? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల విభజన జరుగుతున్న సందర్భంలో, ఒక రాష్ట్రం రెండు ముక్కలవుతున్న సందర్భంలో అనేక భయాందోళనలు కానివ్వండి, లేదంటే ఒక మానసిక ఆందోళన కానివ్వండి, ఒక ఉద్యోగ భద్రత కానివ్వండి, ప్రజల భద్రత కానివ్వండి, ఒక మానసిక ఆందోళన అనేది ఖచ్చితంగా ఒక న్యూట్రల్, ఒక పార్టీకి సంబంధించిన ప్రజల్ని పక్కన పెడదాం, న్యూట్రల్ గా ఏం సంబంధం లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి అనుమానాలని తీర్చవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా అన్ని పార్టీల నాయకుల మీద ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద, అధికార పార్టీ ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని పదే పదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన అన్ని పార్టీల నేతలు దాదాపుగా అంటే అందరని చెప్పట్లేదు, దాదాపుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడిన పెద్ద మనుషులు ఉన్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి విభజన అంశం గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన ఖచ్చితంగా ఇదే వాదన వినిపిస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా వాదన నుంచి పక్క తప్పుకోలేదు. ఆ కోర్ కమిటీ ముందైనా, సిడబ్ల్యూసి మీటింగ్ లో అయినా, మొన్నటికి జరిగినటువంటి అందరూ మంత్రులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఒక రిప్రజెంటేషన్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచాలనుకున్న టైంలో అయినా ఆయన ఒకే మాట మీద నిలబడి ఉన్నారు తప్ప క్షణానికి ఒక మాట మార్చుకున్నట్టుగా ఉద్యమకారులు మీరు సమయం ఇచ్చారంటే నేను ఖచ్చితంగా ఈ పార్టీ నాయకులు ఎప్పుడు ఏ టైంలో చెప్పగలుగుతారు. విద్యుత్తు, సాగునీరు లేదంటే విద్య, హైదరాబాద్ లాంటి అంశాల మీద స్పష్టత కావాలంటూ ఆయన నిన్న మాట్లాడటం జరిగింది. ఆ అంశాలని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకుని దానికి ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత విభజన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు మౌలికంగా రాష్ట్రము విడిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో స్పష్టంగా 3 అంశాలు తేల్చింది. 1, రాష్ట్రం విడగొట్టబడాలి. 2, హైదరాబాదును 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచి ఒక కేంద్ర రాష్ట్ర నిర్మాణాన్ని ఆలోచిస్తున్నామన్నారు. వాళ్ళు ఇంకా దాన్ని క్లియర్ చేయలేదు. 3వది పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు. సరే, ముఖ్యమంత్రి మోర్ ఆర్ లెస్ ఈ 3 అంశాల మీద డీటెయిల్స్లోకి వెళ్ళి ఎట్లా పంపకాలు జరుగుతాయో చెప్పండి, నీటి పంపకం ఎట్లా జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ పంపకం ఎట్లా జరుగుతుంది అనేది ఆయన అది చెప్పిన తర్వాత. కానీ నాకు ప్రధానంగా కనపడేది ఏంటంటే దాంట్లో ఇవి తేల్చుకోదగ్గే, ఇవి నీటి పంపకం ఎట్లా జరగాలి. ఇప్పుడు నాగార్జున సాగర్ 2 జిల్లాల మధ్య ఉంది. నాగార్జున సాగర్లో లెఫ్ట్ కెనాల్కి ఎంత పోవాలి, రైట్ కెనాల్కి ఎంత పోవాలి అనేది ట్రిబ్యునల్ డెఫినెట్గా డిసైడ్ చేస్తుంది. తర్వాత పవర్లో నాగార్జున సాగర్ దగ్గర ప్రొడ్యూస్ చేసే పవర్లో ఎంత పోవాలనేది కూడా ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఏం జరుగుతుందంటే ఆ పవర్ ప్రొడక్షన్ అంతా ఆంధ్ర ప్రాంతపు ఖాతాలో వేస్తున్నారు. అది అట్లా చేయాలని వద్దా అనేది కూడా ప్రాబ్లం వస్తుంది. 3వది హైదరాబాద్ ఇష్యూ ఆయన లేవనెత్తాడు. ఈ 3 నేను అనేది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాని అభిప్రాయం చెప్పింది, ఒక ఫార్ములా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంకొక జాతీయ పార్టీ అసలు ఫార్ములా ఇయ్యట్లా. బీజేపీ పెట్టే కొట్లాట ఏంటి అంటే రేపు నరేంద్ర మోడీ వస్తున్నాడని ఇదంతా ఇప్పుడు హడావుడిలో జరిగింది కదా. ఇదన్నీ ఇక్కడ ఉన్న బీజేపీ ఈ ప్రక్రియ ఇంత హేచన్ చేయడంలో అదొక ఫ్యాక్టర్. రేపు వాళ్ళు వచ్చి ప్రతిసారి తెలంగాణ మేము ఇస్తామని గొడవ ప్రకటించి ఎన్నికలకు పోతారనేది. సరే, వాళ్ళు కారణాలు ఏమైనా చెప్పొచ్చు. అట్లాగే తెలుగుదేశం కూడా తన ఫార్ములా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ 3 ఫార్ములాలు చెప్పిన తర్వాత నాలాంటి వాళ్ళకి
ఏ ఫార్ములాలో పాజిటివ్గా ఏ ఫార్ములాలు అప్లై చేయడానికి వీలైంది అనేది ఇటుది అటుది ఇటు చేయొచ్చు. అట్లా ఉండాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ను సోనియా గాంధీని రోజు వారు అక్కడ తిట్టి ఇక్కడ పొగిడి, అప్పుడు సోనియా గాంధీని వీళ్ళు తిట్టి, వీళ్ళు బజార్కి ఇస్తామని తిట్టినారు అప్పుడు ఇవ్వకపోతే, ఇప్పుడు అక్కడ ఆమె రోజు ఇటాలియా అని వాళ్ళు తిడుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఈ నాన్ సెన్స్ని పక్కకు పెట్టేంది అంటే తెలుగుదేశం తన ఫార్ములా